టీడీపీ నాయకులు ముత్తురెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేశాడని వైసీపీ నాయకుడు పులుసు రాజు అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో విలేకరుల సమావేశంలో పులుసు రాజు మాట్లాడుతూ మొన్న జగనన్న కాలనీలో ప్లాట్లు కబ్జా చేశానని టీడీపీ నాయకులు ముత్తురెడ్డి తనపై ఆరోపణలు చేశారన్నారు. జగనన్న కాలనీలో ఉన్న ఇసుకను ఎంతో మంది అక్రమంగా తరలించారని, అందరూ ఇసుకను తరలిస్తూ ఉంటే తాను కూడా 3 రోజుల ఇసుక తరలించానని తెలిపారు. ఓ ట్రాక్టర్తో మాత్రమే ఇసుకను తరలించానని, 10 ట్రాక్టర్లతో కాదు అని వైసీపీ నాయకుడు పులుసు రాజు అన్నారు. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర టీడీపీ నాయకులు ముత్తురెడ్డిని పలకరించడం అయ్యిందని వారు అన్నారు. టీడీపీ నాయకులు దాడి చేస్తే కోసిగి పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని వారు అన్నారు. పైగా కేసు నమోదు చేస్తామని టీడీపీ నాయకులు బయట పెడుతున్నారని వైసీపీ నాయకులు పులుసు రాజు తెలిపారు. అన్నాడు. సరేలే పెట్టొచ్చా అని నేను చెప్పినాను. దాని తర్వాత మరుసటి రోజు టీడీపీ నాయకుడు అంటే ముత్తురెడ్డి దౌర్జన్యంగా భూ కబ్జా చేసి బండ్లు పాతినాడు అని ఆరోపించినాడు. దానికి ఎటువంటి నాకు సంబంధం లేదు. నాకు సాయంత్రం 6:30 ఆ టైంలో మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను చూసినాను. నేను గత 8 సంవత్సరాల ముందు టీడీపీలో ఉన్న అదే బంధుత్వంతో వెళ్ళి ఆయన్ని ఫోన్ చేసి అడిగినాను. నేను అడిగితే నువ్వు మీ నాయన వైసీపీ క్యాండిడేటు, మాకు బీసీ రాఘవేంద్రకి లేకున్నట్ల వైసీపీకి సపోర్ట్ ఇచ్చినారా అనికేసి మాట్లాడినారు. ఫోన్ మాట్లాడినారు. ఆ రికార్డెడ్గా నా దగ్గర ఉంది, కనపడిచ్చినాను నాకు. ఇదే విషయాన్ని వెళ్ళి పెద్దయినా దానికి నాకు సంబంధం లేదు, అమ్మిన వాళ్ళు ఎవరో తెలుసు, కొన్న వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళతో మాట్లాడు అనే సమయంలోన అంతా ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేశారులే తమ్ముడు నువ్వేంటికి ఇది అవుతావు అనేసరికి వెనక నుంచి ఒక మనిషి చెయ్యేసి ఎదురు మాట్లాడతావా అనికేసి అన్నాడు. ఆ తర్వాత నేను పెద్ద ఆయనతో మాట్లాడతాను, నువ్వెవరులే చెప్పేక అని నేను అనేసరికి నా అడిగిన అయ్యన్న వచ్చి ఎదుల మీద ఒక్కేటి కొట్టినాడు. కొట్టిన తర్వాత ముత్తురెడ్డి కూడా 2 ఏట్లు కొట్టుకొని ఇది చేసేలోపు అంతలోపు నువ్వే వచ్చిన శ్రీరాములనే రిపోర్టర్ అన్న వచ్చి ఈడేమిటి గలాట వద్దు తమ్ముడు పో అని కూడా నెట్టినప్పుడు ఆడే ఉన్నాము. దాని తర్వాత కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే 9 గంటల సమయంలో పిలుచుకొని ఆ ఇసుక కేసు, అవి రాడ్లు సిమెంట్ సంచులు అన్నీ నీ మీదే బలవంతంగా మోపుతానని, ఇంకొకటి ఆడపిల్లది కేసు ఒకటి ఉంది అని ఆడే ఎస్ఐ ఎదుట ముత్తురెడ్డి ఉండి బెదిరించినాడు నన్ను. నేను నా ఆధారాలు ఉంటే నువ్వు ఏదైనా చేసే నేను దానికి సమ్మతమే ఇస్తాను, ఆధారాలు ఉంటే సబ్జెక్ట్ కూడా వెళ్తానని ఆడే ఖండిగా చెప్పేసినాను. కేసు అయితే ఎస్ఐసార్ తీసుకోలేదు. గత అది జగనన్న కాలంలో ఇసుక సంబంధించిన 15 మందిలో నా పేరు ఉంది. నేను కూడా అంగీకరించినాను 15 మందితో పాటు. ఆ 10 ట్రాక్టర్లు అయితే ఎవరో అయితే నాకు కాదు, నాకు ఉండేది ఒకే ట్రాక్టరే. గత సంవత్సరం ముందు అయితే ఇంకో ట్రాక్టర్ తీసుకున్నాను. 15